బ్యాక్ పెయిన్ ఎక్కడ చూసినా బ్యాక్ పెయిన్ 20 ఏళ్ళ వాళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళ వరకు చెప్పే కామన్ కంప్లైంట్ బ్యాక్ పెయిన్. మీ పొద్దున్నే లేవగానే మీ బ్యాక్ స్టిఫ్గా అనిపిస్తోందా? కొంచెం సేపు చైర్లో కూర్చోగానే మీ బ్యాక్ టైట్గా అనిపిస్తోందా? లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చిన తర్వాత మీ బ్యాక్ హెవీగా అనిపిస్తుందా? ఇవన్నీ స్మాల్ సైన్సే అని చెప్పి వదిలేకండి. ఇవన్నీ మీ వార్నింగ్ సైన్స్. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? వెనకటి రోజుల్లో మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది. వాళ్ళు కింద కూర్చునేవాళ్ళు, ఎక్కువ వాక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్‌కి ఎక్కువ వాకింగ్ చేయలేకపోతున్నాము. ఒకటే పోస్చర్ మెయింటైన్ చేస్తున్నాము అండ్ లాంగ్ అవర్స్ సిట్టింగ్‌లో వర్క్ చేస్తున్నాము. సో, దీనివల్ల మన మజిల్స్ అనేది వీక్ అయిపోతాయి. మీ హిప్ మజిల్స్, మీ గ్లూట్ మజిల్స్ వీక్ అయిపోయినప్పుడు మీ బ్యాక్ మజిల్స్ అనేది దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఓవర్‌గా వర్క్ చేస్తుంది. సో, ఓవర్‌గా వర్క్ చేసినప్పుడు మీకు ఇలాంటి సిమ్టమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో, మీరు ఈ సిమ్టమ్స్‌ని ఇగ్నోర్ చేయకండి. ఇది ఏజ్ రిలేటెడ్ కాదు. ఇది స్లోగా మీకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఒకటేసారి మీకు సిమ్టమ్స్‌ని షో అప్ చేస్తుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఎర్లీగా మన స్పైన్ మొబిలిటీ ఎక్సర్సైజెస్, స్మాల్ పోస్చరల్ చేంజెస్ అండ్ కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ ఫర్దర్‌గా డ్యామేజ్ అవ్వకుండా మనం హెల్ప్ చేయొచ్చు. సో, నేను బేసిక్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ నా పార్ట్ 2లో చెప్తాను. ఈ రీల్‌ని సేవ్ చేసుకోండి. బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్న మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే నన్ను ఫాలో చేసేయండి.